ఒకటే ఛాలెంజ్, ప్రార్థనలో మోకరిస్తే ప్రభు ప్రార్థన ముగించేదాకా మనం దేవుని సందులో ఉండగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంత సుదీర్ఘమైన ప్రార్థన జీవితం నీకు సాధ్యం అవ్వాలంటే మొదట ప్రార్థన కొరకు నీకు ఆరాటం ఉండాలి. ఆ పరుగున 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 పరుగెత్తుకొని వచ్చి, ఆమేన్, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని రాజా. ఎంతసేపు ఉండగలుగుతావు ప్రార్థనలో? నా జీవితంలో సూర్యుని ముఖము చూడకుండా 7 రోజులు ఉన్నాను. నేను నిద్రపోలేదు, కాలకృత్యాలు తీర్చుకోలేదు, బయటికి రాలేదు, సూర్యుడి ముఖం చూడలేదు. ఇంటికి బయట నుంచి తాళం వేసి లోపల నుంచి వచ్చి వెనకాల డోర్ పెట్టుకొని, లైట్ వేస్తే మనిషి ఇంట్లో ఉండడం తెలిసిపోద్దని, దీపం వెలిగితే అర్థమైపోద్దని దీపం కూడా వెలిగించుకుని లైట్ వేయకుండా అట్లాగే 7 దినాలు లేడు మనిషి ఊరెళ్ళిపోయాడు అనుకునేటట్టుగా. ఎవరో ఒకళ్ళు బెల్ కొడతారు, తలుపు కొడతారు, డిస్టర్బ్ చేస్తారు, లేవాల్సి వస్తుంది, బయటికి రావాల్సి వస్తుంది. ఆదివారం సంఘం వెళ్ళిపోయాక తలుపులు వేసుకుంటే మళ్ళీ ఆదివారం సంఘం వచ్చేటానికి తలుపులు తీసా. ఆశ కలగాలిగా, మనకు కూడా ఉండాలిగా ప్రభు సన్నిధిలో. 365 రోజులను ఒక సంవత్సరంలో 200 రోజులు ఫాస్టింగ్స్ ఉన్నాను. ఆ రకంగా 10 సంవత్సరాలను వరుసగా 200 రోజులు కాదు, ఒక 20 రోజులు, 21 రోజులు ఉంటే 10 రోజులు తింటాం, మళ్ళీ ఒక 40 రోజులు ఉంటే ఒక వారం తింటాం, మళ్ళీ ఒక 10 రోజులు ఉంటే ఒక 4 రోజులు తింటాం. మొత్తానికి ఇదే పనేక. నా యవ్వన కాల సేవ ఆరంభంలో ఉపవాసం ఉన్నాను అనుకోండి, ఎవరిని ఇవాళ ఫాస్టింగ్ ఏంటండి బాబు అన్నారనుకోండి, నా అసలు తెలుసా, ఇవాళ ఏ పరిచయం లేదు, ఇంకెందుకు తింటామని ప్రార్థనలు ఉండిపోయినట్టు, మరీ టూ మచ్చిది అనేవాళ్ళు. ఇవాళ ఏ పరిచయం లేదు కదా, ఎందుకు భోజనం చేయాలి, పనివాడి కదా భోజనానికి పాత్రుడు, ఇవాళ ఏ పని లేదు ఎందుకు లేని చెప్పేసి అలా ఉండిపోయేవాడు. ఇప్పుడు తింటా కాలేనంత పని చెడేసుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇంత బలహీనున్నాయి, ఇంత పేషెంట్ ఉన్నాయి, రోజు కనీసం 3-4 పరిచర్యలు చేసే అంత విస్తారమైన ప్రభు నా పని చేతికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిగెత్తుకొని ప్రార్థనకు వద్దామా, ప్రార్థన అయిపోగానే భోజనం చేయడానికి పరిగెత్తుకొని వెళ్దామా? మీరు యథార్థంగా చెప్పండి. ప్రార్థన కొరకు పరుగులెత్తే ఒక ఆరాటం ఆయన మనకు అనుగ్రహించునుగాక. ఇట్టి ప్రార్థన ఆసక్తి మనలో రగులు కొనుగాక. ప్రార్థన కొరకిన తీవ్రత మనలో దేవుడు కలుగజేయునుగాక. రేగి మొదటి జామునే లేచే భారము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. నది ప్రవాహం వల్లే కన్నీరు కాచును కావలసిన కృప దేవుడు మనకు నిశ్చయముగా దయచేయునుగాక. ప్రార్థనాత్మకత నింపబడాలి. గట్టిగా చప్పట్లు కొట్టేసి స్తోత్రం చెప్పండి. ప్రార్థనాత్మ కావాలి, ప్రార్థనాత్మ కావాలి, విజ్ఞాపనాత్మ కావాలి, కరుణించే ఆత్మ కావాలి, మొర్ర పెట్టే ఆత్మ కావాలి, రోదన చేసే ఆత్మ కావాలి, ప్రలాపించే ఆత్మ కావాలి, రోదన విద్య నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కడవరి కాలం, ప్రభువు అక్కడ సమీపంగా ఉన్నది. ప్రార్థనలో అత్యధిక సమయము గడిపే కృప దేవుడు మనకు అనుగ్రహించాలి. ఆమేన్. మొదటి పాయింట్, అబ్రహాము గారి ప్రార్థనలో, ప్రార్థన కొరకే, దేవుని పాదాల మీద పట్టం కొరకే ఆయన ఏం చేశాడు? చెప్పాలి గట్టిగా. ఇంకెప్పుడన్నా ప్రార్థనకి ఆలస్యంగా వద్దామా? తీర్మానం చేసుకోండి, మీ డైరీలో రాసుకోండి. ఈరోజు తీర్మానం చేశా, దేవుడికి మాట ఇచ్చా, ప్రారంభ ప్రార్థనకి ఉంటాను. మాట ఏమంటే దేవునికి పరుగున చేయాలి. దేవుని కృప బట్టి నేనైతే ఎప్పుడు ఏ కూటానికి ఎగ్గొట్టలేదు, లేటుకి వెళ్ళలేదు, ఛాన్సే లేదు. ఇంకా నన్ను అయ్యగారులే కన్వీనర్లే కాసేపు ఆగండి బాబు అప్పుడే రాబాగండి అని చెప్తారు. నేను తయారైపోయి కూర్చుంటాను, వేసి రక్తం వేసి, నువ్వు అప్పుడే రావద్దు, నువ్వు అప్పుడే రావద్దు అని ఉంటాను. నన్ను అయ్యగారు ఆపుతుంటే ఆపుతాను తప్ప నేను ఎక్కడ ఆగను. అసలు నేను కొత్తలో ఇలాగా ఆరాట పడుతుంటే ఒక పెద్ద ఆయన అన్నాడు, కొత్తలో ఇలాగే ఉంటుంది, 4 రోజులు పోతే మామూలే అన్నాడు. 96లో అన్నాడు ఆ మాట. మరి నాకు ఇంకా పాత పర్లేదని ఇంకా కొత్తగానే ఉంది. మరి 31 సంవత్సరం అయిపోయింది. ఈ రోజుకి ఆదివారం ఆరాధనకు కానీ, ఈ రోజుకి ఏ సభకు కానీ
లేటుగా పాటలు పాడి పాడి మరి దైవజనులు ఇంకా మన మధ్యలోకి రాలేదు కనుక మనము మరొక పాట పాడి అనే పరిస్థితి నాకు లేదు. మరి అలాగని పని పట్టలేని బాపుతా రోజుకు 3 వేసుకోవటాలు 4 వేసుకోవటాలు. రేపు పొద్దున్న 6:30 9:30 దాకా ఇక్కడ ఒక చోట ఉంది. 10 గంటల నుంచి బెండపూడిలో ఉంది. సాయంకాలం మళ్ళీ అచ్చితాపురంలో ఉంది. శనివారం పొద్దున్నే మధురవాడలో 2 పరిచర్లు ఉన్నాయి. మళ్ళీ శనివారం సాయంత్రం గొర్రెవాళ్ళం ఉపవాసుకోవటం. ఆదివారం 4 ఆరాధనలు ఉదయం 5 గంటల నుంచి మొదలు పెడితే మళ్ళీ సోమవారం యేసు రక్తమే చేయం, తెల్లారిపాటికి మళ్ళీ రొట్టెకి ఎత్తమే. పరుగులెత్తే మనస్సు అనండి. హల్లెలూయా. రాజబాబాయి గారు ఏమి రాశారంటే, నడిచి నడిచి అలసిపోయావా, కలువరిగిరి వరకు సిలువను మోసిన యేసయ్యను జ్ఞాపకం చేసుకో, నీ అలసట మొత్తం తీరిపోద్ది అంటే. చేతులు సిలువలో చాపిన యేసయ్య గుర్తొస్తే మనకు 2 నిమిషాలకే చేతులు లాగేవి. అందరూ చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పమంటే చేతులు ఎత్తి స్తోత్రం 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 స్తోత్రం. అయ్యి బాబా ఇంకానా చిన్నపిల్లల పనులే. స్తోత్రం 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 స్తోత్రం. 20 సెకండ్స్ 30 సెకండ్స్ ఉంటే గొప్ప. పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం మండు టెండలో మారణ హోమమై చేతులు చాపి మేకులు కొట్టబడి 6 గంటల కాలం సిలువలో వేలాడిన యేసయ్య గుర్తొస్తే నీ చేతులు నొప్పులు వచ్చేతనని ఫీలింగ్ నీకు ఉండదు, అసలు మర్చిపోతావంతే. పరుగున వచ్చే కృప అనండి. ఎక్కడికి? ఆయన పాదాల మీద పడిపోవటానికి. ఆమేన్. రెండవది సాష్టాంగపడి సాగిలపడి. ఆమేన్. ఏం చేయాలి? ఎప్పుడైనా జీవితంలో అట్లా చేసావా? మోకరించడమే కష్టం. మోకరించుకొని నీళ్ళు మోకాలు ఎత్తే ఇంకా కష్టం. మోకరించి చేతులు ఎత్తమంటే ఇంకా కష్టం. అసలు మోకరించాలి రూల్ ఎక్కడుందంటాడు మొన్న ఒకడు. వీడు రూల్స్ గురించి మాట్లాడుతున్నాడు కదా, పోనీ ధర్మశాస్త్రం దగ్గర తీసుకెళ్తే ఆ ధర్మశాస్త్రం రూల్స్ అన్ని పాటించేస్తాడేమో అడుగుండి. ఆడవల్ల అవదు. ఇదే ఆడు కృపలో కొట్టుకుపోయే రకమే, కానీ రూల్స్ మాట్లాడతాడు. నా ప్రభు అయిన యేసుక్రీస్తే మోకరించి ప్రార్థన చేశాడు కదా, రాజులే మోకాలు వేశారు కదా, మనం మోకాలు అయిపోతే ఎలా అనే సోయి ఉండదు ఆడికి. దానియేలు ఎప్పటి ఎట్లు మోకరించి చేతులెత్తి కిటికీలు తెరిచి ప్రార్థన చేశాడు. ఎప్పుడు అలాగే చేస్తాడంట ఆయన. బైబిల్ ఎందుకు రాశారంటారు? అవన్నీ మనకు మాదిరిగా కాదా, మనకు ఆదర్శంగా కాదా? సండే స్కూల్ పిల్లలకి చెప్పడానికి దానియేలు కథ ఒక స్టోరీగా చెప్పడానికి రాశాడా? దేవుని వాక్యం మనకు చెప్తుంది ఈ పూట. ఏంటది? సాష్టాంగపడి అనండి. సాగిలపడి నేల మట్టుకు వంగిపోయి. సీమోను ఇంట యేసు భోజనాన్ని కూర్చున్నప్పుడు పాపాత్మరాలు వచ్చి ఏం చేసింది? కన్నీరు గార్చి పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచి అత్తరు పూసి మానక ముద్దు పెట్టుకున్నది. మీరు చూడండి, కన్నీరును పాదాల మీద వేసిందంటే పాదాల మట్టుకు వంగిందా లేదా? తల వెంట్రుకలతో తుడిచిందంటే నేల మట్టుకు తగ్గిపోయిందా లేదా? పాదములు ముద్దు పెట్టుకుందంటే ఎంత తీవ్రమైన తగ్గింపులోకి వచ్చేసింది. నేను అంటున్నాను, ప్రార్థన కూడా సోకేనా? ప్రార్థన కూడా పోజేనా? నీకు ఆరోగ్యం సహకరించకపోతే, పెద్ద మనిషి అయితే ఏదైనా ఇబ్బంది ఉంటే తప్పదు ఎవరికైనా. కానీ అసలు నాకు అలవాటే లేదంటే అలవాటు చేసుకోవాలి. అలవాటు లేకపోతే నన్ను ఒకడు అడిగాడు, ఏనయ్య మంచం మీద పడుకొని ప్రార్థన చేయకూడదా, ఎక్కడుందో బైబిల్లో అన్నాడు. లేదురా, మంచం మీద పడుకుని హిజ్కియా ప్రార్థన దేవుడు అన్నాడు, చేసుకోవచ్చు అని చెప్పాను. ఎవరు చెప్పాడు రా? అదేం లేదు, హిజ్కియా మంచం మీద పడుకొని ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకించాడు, 15 సంవత్సరాల ఆయుష్ పెరిగింది అని చెప్పాను. భలే పాయింట్ చెప్పామని, నాకు బాగా నచ్చింది నీ వాక్యం అన్నాడు. పోన్లే బాబు,
ఆడు కొంతకాలానికే సహజంగా వైరల్ ఫీవర్స్ అవి వస్తాయి కదండి. ఆడికి జ్వరం వచ్చేది 5 రోజులు తగ్గుతాలా అని, అసలు ప్రాణం పోవట్లేదు, జ్వరం తగ్గితే ప్రార్థన చేయంటే మంచం మీద పడుకొని బాగా చేసుకోవచ్చు ప్రార్థన. నాకెందుకు ఫోన్ చేసావు, చేసుకో ప్రార్థన చేసుకొని పెట్టేసాను ఫోన్. అయ్యి బాబా నీ సారీ, నాకు కాదు సారీ, ఆయనకి చెప్పు. గట్టిగా ఉన్నప్పుడు దుఃఖలాగా ఉన్నప్పుడు పడుకొని ప్రార్థన చేస్తావట్రా. ఇంట్లో ఎవరైనా పెద్దోళ్ళు అడిగితేనే పడుకొని జవాబు చెప్పం కదా, గబుక్కుని లేచి కూర్చొని నిలబడి మాట్లాడతాను. దేవుడితో ఆ మాత్రం సంస్కారం ఉండక్కర్లేదట్రా నీకు. పేషెంట్ అయితే ప్రధానమంత్రి వచ్చినా పడుకునేది అన్నం పెట్టచ్చు. మరి ఆరోగ్యం శుభ్రంగా ఉన్నప్పుడు రోగం ఏముంది ఇంకా? నేను కవితలో ఒక డైలాగ్ రాశాను, ఆరోగ్యమా ఆరోగమా అని. మందే బ్యాచి. అబ్రహాము పరుగెత్తుకుని వచ్చాడు. 2 అబ్రహాము సాష్టాంగపడ్డాడు, సాగిలపడ్డాడు, నేల పట్టు కొంగిపోయాడు. ఆమె పాడమంటే దర్జాగా కుర్చీలు కూర్చొని కాలు మీద కాలు వేసుకొని బూట్ కాలు ఊపుకుంటే ఏం పడతాడో, సాగిలపాడి మ్రొక్కేదమో సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిలపాడి ఎట బూట్లు ఇప్పకుండా కుర్చీలు కూర్చొని కాలు మీద కలిసి బూట్ కాలు ఊపుతా పాడతాడు. సాగిలపాడి ఓసోసి అదేనట్రా మర్యాద. ఒక పెద్దవాళ్ళకే మనం అలా జవాబు ఇవ్వం కదా. ప్రభువుగా మాత్రం మర్యాద వద్దా? సాగిలపడి దేవుణ్ణి ఆరాధించొద్దా? నిత్యము అలాగే చేయమంటలేదు కదా, ప్రతి చోట అలాగే చేయమంటలేదు కదా. నీ ప్రార్థన గదిలో నీవు ఆరాధించువేళ దేవునికి దాసోహం అయిపోవద్దా? సాష్టాంగ పడిపోవద్దా? నా మాట ఇప్పుడు తేటగా వినబడుతుందా? అలాగే ఏ చోదన వచ్చినా కాసేపట్లో పోతే, ఈ లోపే గ్యాబర్ అయిపోయి బైబిల్ మూసేసి ఇంటికి వెళ్ళిపోకూడదు. వస్తుంటాయి పోతుంటాయి. మరి మనమేమైనా అడవిలో ఉన్నామా, ఊర్లో ఉన్నప్పుడు సౌండ్లు వస్తాయి, అలా ప్రార్థన చేసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమంది చిన్న డిస్టర్బెన్స్ వస్తే యాక్చువల్గా చాలా ఇంట్రెస్టింగ్ వచ్చాను ప్రార్థన చేద్దామని, ఆ డిస్టర్బెన్స్ వచ్చి వెళ్ళిపోయాను, వెళ్ళిపో. చిన్న చిన్న ఆటంకాలు శోధనలు వస్తే కూర్చోవాలి దేవుని సన్నిధిలో కూతురు. కానీ అవి వచ్చిన దాన్నే పోతే నువ్వు కూతురుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు చెప్పారా? హల్లెలూయా. 3వ మాట, ఇప్పుడు అబ్రాం గారు సుఖంగా ఉన్నాడా, సమస్యల్లో ఉన్నాడా? ఎందుకని? ఆగరమ తిప్పలు వచ్చింది, శారమ్మ మంచి రేజులో ఉంది అని పంపిస్తావా లేదా అంటుంది. ఈ కొంపలో ఉంటే నేనన్నా ఉండాలి, ఆమన్నా ఉండాలంటుంది. అయ్యి బాబాయ్ నిప్పులు కొంపటి ఇంట్లోకి వెళ్తే వేడి. అందుకనే ఎండవేళ గుడారపు ద్వారం ఎవడైనా చల్లపూట కూర్చున్నాడు, ఎండపూట బయటకు ఎందుకు వచ్చాడు వాకిట్లోకి? లోపల అంతకన్నా హీట్ ఉంది. బుర్రపాడైపో, అయ్యి బాబోయ్ నా వల్ల కాదు నాయనోయ్ అని బయటకు వచ్చి కూర్చున్నాడు. ఈలోపు ప్రేమగల తండ్రి తన చల్లని సన్నిధి అడిగి చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాడా లేదా చెప్పాలి గట్టిగా. ఇంకా ఇస్సాకు రాలేదు, ఎప్పుడు వస్తాడో తారీఖు తెలియదు. ఈలోపు శారమ్మ అగ్గి మీద గుగ్గిలు అయిపోతుంది. కనికరించి చేర్చుకొని పని మనిషికి ప్రమోషన్ ఇస్తే, పోస్టింగ్ ఇస్తే ఆమె పోజు కొడతాం మొదలుపెట్టింది. యజమానురాల్ని హీనపరచడం ప్రారంభించింది. మొత్తం పరిస్థితులన్నీ చల్లాచెదరైపోయి కొంప నరకంగా మారిపోయింది. ఈ బాధ తట్టుకోలేక వచ్చి బయట కూర్చున్నాడు. ఎవరో అలాంటి టైంలో ప్రత్యక్షమయ్యాడు. మీరు చెప్పండి, ఇంత దుఃఖం, ఇంత కష్టం, ఇంత బాధ నీ బ్రతుకులో ఉండగా యేసయ్య నీకు ప్రత్యక్షమైతే ఏం చేస్తావు? ఇక కాళ్ళు అట్టేసుకొని కాపాడువాడా, కనికరించువాడా, ఆపద్బాంధవా, హల్లెలూయా, నీవు తప్ప వెనుక దిక్కులేదు మహాప్రభు, నీవే కాపాడాలయ్యా. ఆగరమ్మ ఇబ్బంది పెడుతుంది, శారమ్మ ఇంకా పెడుతుంది. నాయన పిల్లోడు ఎడుతున్నాడు, తండ్రి నాకు వాగ్దానం లేదు, తేదీ రాలేదు, ఇస్సాకు జాడే లేదు, హల్లెలూయా, ఏదో ఒకటి చెయ్యి, హల్లెలూయా, ఇప్పుడే చెప్పు తారీఖు, హల్లెలూయా. ఏమీ లేదండి. కాళ్ళ మీద పడిపోయి అంటాడండి. నాకు ఆశ్చర్యం. నా పర్సనల్ ప్రేయర్ లైఫ్ని ఎంతో ఛాలెంజ్ చేసిన వాక్యం ఇది. కాళ్ళు అంటాడు, అయ్య బాబోయ్ మహాదేవుడు, మహోన్నతుడు, ఈ దీనుని దర్శించి బయటకు వచ్చావు. ఎవడాడే?
సొంతంగా తెలియదు, చెప్పినప్పుడు వినాలి కదా. ఆ ఫోన్లు సైలెంట్లో పెట్టుకుని అడుక్కున్నాడు కూడా ఉంటుంది ఫోన్. దాని పెద్ద గొప్ప ఏముంది? ఓ తెగ మోగిచ్చేస్తున్నాడు ఒక్కొక్కడని, మారు మనసు లేకుండా. ఇట్లాంటి అక్రమ దయ్యాలని యేసు నామములో అది ఓ 10 మంది అన్నారు ఇక రామేనని. హల్లెలూయా. మీకే కదా మోహం ఉంది ఫోన్, ఓ తెగ మోగిచ్చేస్తున్నావు ఫోన్. మళ్ళీ పని అని సొంతం తెలిసి ఆడకపోతే చెప్పినప్పుడు వినాలి కదా. ఓ కికి అడిచేస్తున్నాం ఫోన్ అట్టుకొచ్చి. అది కొంపలో పడేసినట్టు రేపు నుంచి దరిద్రం వెంటేసుకొని రాకండి. మారు మనసు పొందిన వాళ్ళు మట్టికి ఆమేనానండి. సకానికి సగం చెప్పలేదు తండ్రి, నన్ను ఏమనొద్దు. హల్లెలూయా. అంత కష్టములో, దుఃఖములో, శ్రమలో, బాధలో దేవుడు ప్రత్యక్షమైతే ఇప్పుడు ఏమన్నారు అబ్రహాం గారు? అయ్యా శారముతో మాట్లాడిన ఆయన, ఆగర్ని ఆదరించిన ఆయన, ఇశ్మాయేలుని కప్పడవలయా. ఓ ఏడుపంత ఉండాలి కదా. సింపుల్గా మనోడు అంటాడు, అయ్యా నీ దాసుని కటాక్షించి వచ్చావు చాలు, ఇంతకన్నా నాకేం కావాలి? కాసేపు అలసట తెచ్చుకోండి, నీళ్ళు ఇస్తాను, కాళ్ళు కడుక్కోండి, చెట్టు కింద సేద్దారండి, మీకు వచ్చిన భోజనం వండుతాను, భోంచేసి వెళ్తారు. కానీ అదేంటది? వచ్చిన వాడెవరు? మహాదేవుడు, మహోన్నతుడు, త్రియేక దేవుడు. తన సంపూర్ణ మహిమ ప్రత్యక్షత అనుగ్రహించాడు అబ్రహాంకి. ఉబ్బి తబ్బిబ్బైపోయి ఉక్కిరిబిక్కిరి అయిపోయి కళ్ళ నడుచుకొని, ప్రభు అట్టయ్యానికి వచ్చావు ప్రభు, ఇంట్లో అడుగు పెట్టలేకపోతున్నాను తండ్రి, నువ్వు వస్తే నీ తోడు వస్తాను, నీ పాటు తను ఒంటరిగా లోపలికి వెళ్ళి దయ్యం లేదు. హల్లెలూయా. వరదూసిన కత్తులతో నిలబడి ఉన్నారు తండ్రి, యువతలో ఒకరు అవతల ఒకరు. తండ్రి నా వల్ల కాదయ్యా అనాలిగా. అంత కష్ట సమయంలో ప్రభు వస్తే సహాయాన్ని కోరుకుంటారు ఎవరైనా. కానీ అబ్రహాం అంటున్నాడు, ఆయన్నేమీ అడగట్లా, ఆయనకి ఏదన్నా ఇవ్వాలని చూస్తున్నాడు. స్తోత్రం చెప్పొచ్చుగా. పర్సనల్గా నన్ను ఎంతో ఛాలెంజ్ చేసిన సందర్భం ఇది. కష్టకాలంలో, దుఃఖ సమయంలో ఏం చేయాలో అర్థం కాక పుట్టెడు దుఃఖముతో గదిలో కుమిలిపోయి ఏడుస్తున్న వేళ దేవుడు ప్రత్యక్షమైతే బాధ అంతా చెప్పుకుంటాం, సహాయాన్ని కోరతాం, సహజం కదా. కానీ అసలు ఏ బాధ లేనట్టు, ఏ కష్టం లేనట్టు అప్పటికప్పుడు హుందాగా చాలా సంతోషం మీరు మా దగ్గర రావడం, కొంచెం భోజనం చేస్తాను, భోజనం చేసి వెళ్ళండి, నీళ్ళు తెస్తాను, కాళ్ళు కడుక్కోండి, రిలాక్స్ అవ్వండి, మీకు ₹1,00,00,000 మాట చెప్తాను. మనం దేవుని దగ్గరికి వెళ్తే రిలాక్స్ అవుతాం. కానీ అబ్రహాము దేవుని రిలాక్స్ చేద్దామని చూస్తున్నాడు. మనకి అబ్రహాం గారికి తేడా ఉందా లేదా? చాలా ఉందండి బాబు. మనకు దేవుని సముఖం కలిగితే, దేవుని సన్నిధి కలిగితే, అయ్యి బాబోయ్ ఇక పరవశమే. మన దగ్గర ఎంత పొడుగు లిస్ట్ ఉంటుంది, రాబోయే 50 సంవత్సరాలకు కావలసిన కార్యాలు మొత్తం రాసిపెట్టి ఉంటాం ఎప్పుడో మనం. ప్రభా ప్రస్తుతానికైతే ఈ కారు వాడుతున్నాం కదా, నెక్స్ట్ బెంచ్ కారు కావాలి ప్రభా, ఆ తర్వాత నీ చిత్తమైతే ఆడి కారు ఇవ్వండి ప్రభా, ఈ కారులతో ఏగలేకపోతున్నాం, ఒక క్యారవాన్ లాంటి దయచేయి నాయనా. అంతే ఉంది, పెట్టుబడి ఏముంది అంటవేగా. అబ్రహాము అంత కష్టములో, శ్రమలో, దుఃఖములో, అవమానకరమైన పరిస్థితుల్లో ప్రభు తను దర్శిస్తే ఆయన్నేమీ అడగట్లా, ఇంకా ఎదురు ఆయనకి ఇవ్వాలని చూస్తున్నాడు. అలా ఆయన అడగకుండా ఆయనకి ఇచ్చే ప్రయత్నం చేస్తామే, దాన్నే ఆరాధన అంటారు. చెప్పండి, ఆరాధన అంటే అడగటమా ఇవ్వడమా? చెప్పండి గట్టిగా. అందరు కొద్ది నిమిషాలు లేచి నిలబడి దేవుని ఆరాధన చేద్దామంటే నిలబడి ప్రభుతో మాట్లాడు, ప్రభా నన్ను దర్శించు నాయన, నా భర్తతో మాట్లాడు. అరే నాయన, దాని పేరు ప్రార్థన అంటారు. నాతో మాట్లాడు, నా భర్తను దర్శించు, దాన్ని ఏమంటారు? ప్రార్థన. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాక నుంచున్నాం? ఆరాధన అంటే అడగకూడదు, ఇవ్వాలి. స్తుతులు ఇస్తావా, కృతజ్ఞతలు ఇస్తావా, మహిమనిస్తావా, ఘనతను ఇస్తావా, ఏదో ఒకటి నువ్వు ఆయనకి ఇవ్వాలి. నువ్వు ఇస్తే దాని పేరేంటి? మరి నువ్వు అడగటం ఏంటి? ఇవ్వాలండి దేవునికి. కొంతమందికి ఏముందో రావటం ఇక మోకరించారంటే ప్రభువా కడవ నీళ్లు తెచ్చుకోతారు ఇంటి దగ్గర నుంచే నెత్తి మీద కొండెట్టుకొని, మొత్తం పాపమిక దేవునికి స్తోత్రం ప్రభు, దర్శించు. ఆ దినమున హన్నాను దర్శించావు, సూటిపోటి మాటలు పడలేకపోతుంది, నాకు కూడా అదే పరిస్థితుంది నాయన. ఆ రోజు దావీదు శత్రువులు అణిచివేసిన దేవా, ఇంటి పక్కల వాళ్ళందరూ కూడా హల్లెలూయా. ఈ లిస్ట్ ఉంటుంది ఇంటి దగ్గర.
చెప్పండి, దేవుని సన్నిధిలో మనం మొదట ఏం చేయాలి? ఆరాధన మనం ఇవ్వాలి. దేవునికి ఏమి ఇవ్వగలం? బెస్ట్ మనం స్తుతులు, స్తోత్రాలు, ఆరాధనలు, ప్రాణాత్మ దేహములతో ఆయన పాదాల మీదకి వచ్చేయాలి. అబ్రహాము ఎక్కువ సమయం ఎలా గెలిపాడంటే పరుగు పరుగున వచ్చాడు, సాగిల పడ్డాడు, ఆరాధన చేస్తున్నాడు. అయ్యా నీ కాళ్ళు కడుగుతానయ్యా, ఆ అనుభవాన్ని గుర్తుపెట్టుకో. నెక్స్ట్ కొంచెం సేపు అలసట తీర్చుకొనుడి. ఆహా, దేవుని సన్నిధికి వచ్చి మనం అలసట తీర్చుకొని రిలాక్స్ అయి నెమ్మది పొంది వెళ్తాం. కానీ దేవునికే రిలాక్సేషన్ ఇవ్వగలిగినంత స్థాయి అబ్రహాం భక్తుడు కలిగి ఉన్నాడు. అంత మాట అబ్రహాం అంటే ఏంట్రా, నువ్వు నాకు రిలాక్సేషన్ ఇచ్చేది ఏంట్రా అమ్మా ఇక్కడ అనాలిగా దేవుడు. అలాగే కానీ ఉంటానన్నాడు. కొంచెం అన్నం వండుతాను, భోంచేసి వెళ్తురు, కానీ ఇందు నిమిత్తమే కదా వచ్చారు అన్నాడు. అందు నిమిత్తం వచ్చాడు దేవుడు ఏమన్నా? అయినా సరే ఆయన పిచ్చి భక్తి ప్రేమతో అన్నాడు, నా దాసుడని. సర్లే కానీ అని కూర్చుండిపోయిన చెట్టు కింద. కొన్నిసార్లు మనకు తెలియక చేయవలసినంత పర్ఫెక్ట్గా చేయలేం. అయినా దేవుడు ఉంటాడు అక్కడ. నీ మనసు చూసి, నీ హృదయాన్ని చూసి, ఆడికి నా మీద పిచ్చి ప్రేమ, పాపం కుదురుతలేదు కానీ ఆడికి, ఆడి హృదయం పర్ఫెక్ట్గా ఉంది, ఆడికి ఇష్టం. కానీ కూర్చున్నాడు. వెళ్ళి దూడను కోసి వండి, చపాతీలు చేసి, జున్నుగడ్డలు తెచ్చి ఇన్ని సిద్ధం చేసి వడ్డించేది అక్కడే కూర్చున్నాడు. తీరా వడ్డించాక తిన్నాడు. తింటుంటే అబ్రహాం దూరంగా చెట్టుకుని నిలబడి అలా. కొన్ని ఇళ్లలోకి వెళ్తా ఉండి భోజనానికి అందరూ టీవీ చూస్తారండి, వార్తలు. పాస్ గారికి భోజనం పెట్టి, అయిగానండి అన్నీ అక్కడే ఉన్నాయి, వడ్డించుకోండి. అందరూ అక్కడే ఉంటారు. ఎవడు బిజీ ఆడిది. పాపం మొన్న ఒకడు వడ్డింతున్నాడు కానీ అడిగి భాష కుదరలేదు. అని కూర వడ్డించుకుంటారా అన్నాడు, పప్పు వడ్డించుకుంటారా అన్నాడు, పచ్చ వడ్డించుకుంటారన్నాడు. ఏమీ వడ్డించుకోరంటే అన్నాను. అది ఎటని అంటే మరి నువ్వు ఉన్నావు కదరా, నేను వడ్డించుకోవటం ఎందుకు? అయ్యి బాబా అలా కాదని నేను వడ్డింతానులే, మరి వడ్డించమంటారా అనాలి. కానీ వడ్డించుకుంటావా అంటే నేనేం వడ్డించుకున్నా, కొద్దిలో వేసిన కాడికి తినేసి వెళ్ళిపోతానా? అయ్యి బాబా అలా కాదనియా, నా ఉద్దేశం ఏంటంటే నాకు ఏం తెలిసి, నేను యేసుప్రభునా, నీ ఉద్దేశాలు మనసులో మర్మాలని తెలుసుకుంటాకి నేను మామూలు మనిషినే కదా. వడ్డించమంటారా అంటే కావాలంటే వడ్డించమంటా, లేకపోతే సరిపోదు బాబు అంటాను. వడ్డించుకుంటావా అంటే ఏం వడ్డించుకో, నాకేం అక్కర్లా, అన్నీ అక్కడ పడితే కలబడి వేసేసుకొని తినేయాలని నేను. పోనీ ఎవరు లేకపోతే అందరూ అక్కడే ఉన్నారు. ఆయనకు భోజనం వడ్డించి ఎదురుగుండా నిలబడి చూస్తున్నాడు. ఏమైనా అవసరమైతే చూద్దాం, సహాయం చేద్దాం. ఎంత సంస్కారం అండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పెద్ద మనిషి తెలివైనోడు, మరి అది భోజనం పెట్టాక అప్పుడు మనసులో మాట బయట పెడతాడు అనుకున్నాను నేను. భోజనం చేశాక, నానా నీ భార్య ఏదే? అయ్యా లోపల ఉందయ్యా, తారీఖేసుకో, మళ్ళీ సంవత్సరం ఈరోజు నీ ఒడిలో కొడుకుంటాడు అన్నాడు. అప్పుడు ఎగిరి గంతే, హల్లెలూయా ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ థాంక్ యూ జీసస్ అనాలిగా. అసలు నువ్వు అంటలేదు. సరే ప్రభువా నీ ఇష్టం. అసలు భోజనం పెట్టాక, అయ్యా మరి మిమ్మల్ని వచ్చినప్పటి నుంచి బాగా చూసుకుంటున్నాను, మరి నాయన నిన్ను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ప్రార్థన చేస్తాను, మరి నా గొడవ ఏంటి చూడు, సీరియస్గా ఉంది. అసలు ఆ మాట మరి వాగ్దానం చేసావు, పాతికేళ్ళు అయిపోతుంది, ఒకసారి జ్ఞాపకం చేసుకోయా. అసలు తనకు అవసరమే లేనట్టు, తనకి ఏ లోటు లేనట్టు, అసలు ఇబ్బందే లేనట్టు. ఆయన పెద్ద ఆయన మన ఇంటికి వస్తే అడుగుతామా? తప్పో సపోజ్గా అని తన అంతరంగా నూరుకోబెడుతున్నాడు. లోపల ప్రాణం ఆశపడుతుంది కదా, రే దేవుడు వెళ్ళిపోతాడు ఇప్పుడు అడుగునా, ఛాన్స్ పోతుంది నీకు. చనవర్మై దేవాది దేవుడు ఎత్తుక్కుంటా మనం పంపుకొస్తే ఆయనకి ఏదో మర్యాద చేసి కనపరిచి పంపాలి, కానీ ఇంటికి వచ్చి అడుగుతామా? ధర్మాయ్ అవసరమైతే దేవుని ఇంటికి వెళ్ళినప్పుడు అడుగుదాంలే అని అలా ఊరుకోబెట్టేస్తున్నాడు. దేవుడే నాన్న నీ కొడుకుని ఇస్తాను రా అంటే, సరే అయ్యా. అప్పటికీ ఆడవాళ్ళు లేదు, నుంచున్నాడు అలాగా భోంచేసి. సరే బాబు మేము వెళ్ళొస్తాం, మీ చిత్తం బాబు. అక్కడే ఉన్నాడు. అప్పుడు దేవుడు, నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచెదనా. ఇది రెండో పాయింట్. ఇందాకేం చెప్పాను గుర్తుపెట్టుకో, ఇందాకేం చెప్పాను?
మనము రిలాక్స్ అవుతాం సన్నిధికి వస్తే, కానీ అక్కడ దేవుడు రిలాక్స్ అవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాడని చెప్పానా. ఇది నెక్స్ట్ పాయింట్. నేను చేయబోనది అబ్రహామునకు దాచేదను అని దేవుడు అంటున్నాడు. నిజానికి మనం ఎవరి దగ్గర దాచినా దేవుడి దగ్గరకు వచ్చాక దాచిపెట్టలేము. మనసులో బాధని చెప్పేసుకుంటాం. దారిలో అడుగుతారు, ఇంట్లో అడుగుతారు, ఏమంటే కొంచెం డల్లకున్నారని. బాగానే ఉన్నానని చెప్పాను కదా, నా పేనం దిగిపోతా ఎలా అదలగలా, అయ్యి బాబోయ్ బాగా తేడా ఉంది అనుకుని ఊరుకుంటారు. ఎవరు అడిగినా చెప్పం, కానీ సన్నిధిలోకి రాగానే మోకరిస్తే దుఃఖం వచ్చేస్తుంది. దేవుడి దగ్గరికి వస్తే మనం చెప్పకుండా ఉండలేం. కానీ రివర్స్ ఇక్కడ, దేవుడికి అబ్రహాము దగ్గరికి వస్తే అతనికి చెప్పకుండా ఉండబుద్ధి ఎత్తలేదు. దానికి నాన్న నీకు ఒకటి చెప్పకుండా ఉండలేకపోతున్నాను రా, నీకు ఒకటి చెప్పేయాలి అబ్బాయి అంటే, చెప్పండి ప్రభా అంటే అప్పుడు దేవుడు అన్నాడు, సొదొమ గొమొర్రాల గురించి నాకు మొర వచ్చిందిరా, నేను విన్నట్టుగానే ఉందో లేదో చూసొద్దామని వెళ్దా అన్నాను. ఎవడైనా అయితే ఏమనాలి, అది సొదొమ, మనకు సంబంధం లేదు. పైగా దేవుడికి ఏదో అప్లికేషన్ వచ్చిందంటే చూద్దాం వెళ్తున్నాడు, వెళ్ళని నీ చిత్తమై అనాలి, ఉంటాను బాబు వదనాలు అనాలి. కానీ సర్రమని అడ్డం వచ్చి అక్కడ రాసిన మాట తెలుసా, అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిలో నిలిచి ఉండెను. 2, అబ్రహాము ఆయనను సమీపించెను. అప్పుడు దాకా కొంచెం ఎడవెడగా ఉన్నాడు, చెట్టు కింద దూరంగా నుంచున్నాడు. ఎప్పుడైతే సొదొమకి వెళ్తానో దగ్గరికి వచ్చేసాడు. ప్రభా ఒక మాట అన్నాడు. ఏంటి చెప్పు, ఒకవేళ 50 మంది నీతిమంతుల పట్టణంలో ఉంటే 50 మందిని బట్టి ఆ ఊరిని కాపాడుతావు, మొత్తం తగలెట్టేస్తావా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు నేను ఊరిని తగలెడతాకి వెళ్తానని చెప్పాడా? నేను సొదొమను నాశనం చేయడానికి వెళ్తున్నానని చెప్పాడా? మాట్లాడరారా? మరేం చెప్పాడు? చూసొద్దామని వెళ్తున్నాను బాబు అన్నాడు. కానీ ఆ మాటల వెనకున్న మర్మం అర్థమైపోయింది. ఎందుకని? స్నేహితుడు కదా, స్నేహితుడికైతే విడమర్చి చెప్పక్కర్లా, అర్థమైపోతుంది. అర్థం చేసుకున్నాడు. ప్రభువా ఒకవేళ ఒక 50 మంది ఉంటే వారిని బట్టి ఊరిని వదిలేస్తావా, లేదా అందరిని శిక్షించేస్తావా? లేదు కాపాడుతాను. సరే ప్రభువా, ఒకవేళ 45 ఉంటే, ఒకవేళ 40 ఉంటే, ఈసారి అయ్యా ధూళిని బూడిదని నీతో మాట్లాడ తెగించను, ఒకవేళ 10 మంది ఉంటే. అంటే ఈ బాబు మనసులో ఉన్నది ఎంతమంది? ఆ నలుగురే. ఎవరో? లోతు భార్య, 2 కుమార్తెలు, నా బిడ్డలు కదా పాపం చిన్నపిల్లలు. ఆడు తెంగరోడు తెలివితే నిర్ణయం అనుకుని ఆడు వెళ్ళిపోయాడు. కానీ ఆ నలుగురు ఇంకొక 6 అయినా సంపాదించే ఉంటారు ఈ పార్టీకను. 10 మంది దాకా వచ్చాడు లెక్క. అంటే నాకు సంతానం లేదు కదా అని చెప్పలేదు, శారముతో మాట్లాడని చెప్పలేదు, నాకు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకోమని అడగలేదు. కానీ సొదొమలో లోతు కోసం అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ఇంట్లో సమస్య లేదా అండి? ఒంట్లో లోపం లేదా? కుటుంబంలో ఇబ్బంది లేదా? స్వయంగా దేవుడే నడిచి నీ ఇంటికి వస్తే నీ కష్టం చెప్పుకోవద్దా? నీ సమస్య చెప్పుకోవద్దా? నీ అవసరం అడగొద్దా? అవేమీ అడగకుండా సొదొమలో ఉన్న లోతు గురించి, ప్రభా ఒకవేళ 10 మంది ఉంటే, ఒకవేళ 50 మంది ఉంటే, వాళ్ళ గురించి ఏడుస్తున్నాడు. అరే 10 మంది ఉంటే వదిలేస్తానరా నేను అన్నాడు. అంటే అలాగైతే చాలు ప్రభా. అంటే వీళ్ళు నలుగురు కనీసం 10 మంది అయ్యి ఉంటారు ఈ పాటికనే విశ్వాసం. ఎప్పుడైతే సొదొమ గొమొర్రా విషయంలో లోతు కుటుంబం కొరకు ప్రాణాలకు తెగించి విజ్ఞాపన చేశాడో, దేవుడు సంతృప్తి పడి అబ్రహాముతో మాటలాట చాలించి దేవుడు పరలోకానికి వెళ్ళిపోయాడు. అంతటా అబ్రహాం ఇంటికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. 2-3 మాటలు గుర్తు చేయనా మీకు? అబ్రహాం ఇంకను యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. అబ్రహాము యెహోవాను సమీపించెను. అబ్రహాము తెగించి యెహోవాతో మాట్లాడాను. ఇంకా నిలిచి ఉన్నది తన కోసం కాదు, సమీపించింది తన కోసం కాదు, ప్రాణాలకు తెగించి విజ్ఞాపన చేసింది తన కోసం కాదు. తన ఇంటికి వస్తే తనేమీ అడగలేదు, ఇస్తున్నాడు దేవుడికి. ఇంకా బయలుదేరి వెళ్ళిపోతుంటే కూడా తన కోసం కాదు, సొదొమ గొమొర్రాలు నశించిపోతారేమో అని ఆందోళన పడుతున్నాడు లోతు కోసం. నేనంటున్నాను, అప్పుడు కానీ దేవుడు శబాష్ ఇదిరా క్వాలిటీ అని దేవుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి,
లేచుటకు ప్రేమకి ఇష్టమొక వరకు. అంటే ప్రార్థన ఎవరు ముగించాలి? దేవుడు ముగించాలి. చాలని ఆయన కనిపించాలి. సరే నాన్న ఇంకెళ్తాను రా అని ఆయన అనాలి. అంత ఫలభరితమైన ప్రార్థన సాగాలంటే మనకు ఉండాల్సిన లక్షణం 1 ఆరాధన, 2 విజ్ఞాపన. అనండి. ఆరాధన అంటే దేవునికి ఇవ్వడం, విజ్ఞాపన అంటే ఇతరుల కోసం వేడుకోవటం. ఇక మన గొడవ చెప్పుకోవటం కాదు. అసలు తనకి ఏ కష్టము లేనట్టు, ఏ సమస్య లేనట్టు ఇతరుల కోసం ఏడవటం మొదలుపెట్టాడు. తన కోసం ఒక మాట మాత్రంగా కూడా అడగని అబ్రహాము లోతు కోసం ప్రాణములకు తెగించి దేవునితో పోరాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ఆత్మల కోసమే దేవుని సొంతలు ఇంకా నిలిచి ఉన్నాడు, ఇంకా సమీపించాడు, ప్రాణాలకు తెగించి మాట్లాడుతున్నాడు. మీరు కూడా ప్రార్థన జీవితంలో ఎదగాలనుకుంటున్నారా? 1 పరుగున ఆయన సన్నిధికి రావాలి. ప్రార్థన కొరకైన ఆరాటం, ఆసక్తి ఉండాలి. 2 సాష్టాంగపడిపోవాలి. 3 శ్రేష్టమైన ఆరాధన దేవునికి ఇవ్వాలి. 4 ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. 5 సమీపించాలి. 6 ప్రాణాలకు తెగించాలి. 7 ఇతరుల కోసం వేడుకోవాలి. అప్పుడు ఆయన ప్రార్థన ముగించి వెళ్తాడు. నా మాట విని ఒక్క రాత్రినే ట్రై చేయండి. పోనీ మీరు జీవితంలో ఎప్పుడు లేదు, ఇదే మొదటిసారి చేశారు, 12 గంటలు 1 గంట తర్వాత ఇంక మీ వల్ల కావట్లేదు, పర్లేదు పడుకోండి. రేపొద్దున మళ్ళీ ట్రై చేయండి, ఇంకొక అరగంట పెరుగుతుంది. తప్పకుండా రాత్రి అంతా ప్రార్థన చేసే కృప వస్తుంది. పుడుతూనే ఎవరు పరిగెత్తరు కదండి. ఈసారి ట్రై చేయండి. ఒక 3 గంటలే చేయగలిగిరా, ఏం పర్లేదు, పడుకోండి మంచిగా. మళ్ళీ నెక్స్ట్ వారం మళ్ళీ రోజు అదే రోజు మోకరించండి, ట్రై చేయండి. ఈసారి ఆసక్తి కలిగి ఉండండి. నేను, మీరు, మనందరం కూడా దేవుడు ప్రార్థన చాలించి ముగించే వరకు ప్రార్థనలో ఉండిపోగలిగిన, కనిపెట్టగలిగిన, మెలకువ కలిగిన, పోరాడగలిగిన, సమీపించగలిగిన, ఏమండి ప్రాణాలకు తెగించి విజ్ఞాపన చేయగలిగిన స్థాయి ప్రార్థనా పరులంగా మారిపోవాలి. నిశ్చయముగా ఈ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. కాసేపు ప్రార్థన చేద్దామంటారా? ఆరోగ్యం ఉంటే, అవకాశం ఉంటే మోకరించండి. స్వరమెత్తి చేతులెత్తి కొద్దిసేపు అయినా దేవునికి అలాగు స్తోత్రాలు చెల్లిద్దామా? లేచుటకు ప్రేమకిష్ట మగ వరకు లేపకయు కలత పరచకయు ఉందుమని ప్రమాణము చేయమని షూలమితి కోరుకున్నట్లుగా సుదీర్ఘమైన ప్రార్థన జీవితానికి మనం సమర్పించుకోవాలి. ఇంకొంచెం స్వరమెత్తి అందరూ మంచిగా హల్లెలూయా. అబ్రహాము చేసినంత ప్రార్థన మనకు రావాలి. రాత్రంతా ప్రార్థన చేసే కృప కావాలి. ఎక్కువ సమయం ఆయన ఆరాధించే మనసు రావాలి. మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీ తప్పించెదవు. మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీ
చేయండి బిడ్డలారా. దేవుని సన్నిధిలో మొరపెట్టండి, ప్రార్థన చేయండి బిడ్డలారా. దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్న సమయం ఇది. ఒక రాత్రంతా ప్రార్థన చేసే కృప కావాలి. దేవుడే ప్రార్థన ముగించే వరకు ప్రార్థనలో ఉండగలిగిన కృప కావాలి. మెలకువగలిగి ప్రార్థన చేసే కృప కావాలి. ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి పరుగెత్తుకుని వచ్చే ఆసక్తి కావాలి. ఆయన పాదాల మీద పడిపోయేంత తగ్గింపు కావాలి. ఆయనకి ఏదైనా ఇవ్వాలనే తాపత్రయం కావాలి. శ్రేష్టమైన ఆరాధన దేవునికి చేయగలగాలి. బిడ్డలారా, ఎంతసేపు దేవుణ్ణి అడగటం కాదు, దేవునికి ఇవ్వాలి, ఆరాధన చేయాలి. దేవుని వాక్యం ఆ రీతిగా నీతో మాట్లాడుతుంది. ఇదిగో దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్న వాక్యాన్ని మంచిగా వినండి, శ్రద్ధగా ఆలకించండి. ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, తనకి ఎంత కష్టమున్నా ఎంత ఇబ్బంది ఉన్నా అడగటం లేదు. ఇంకా దేవున్నారా, ఇంకా దేవునికి ఇవ్వాలి, భోజనం పెట్టాలి, మర్యాద చేయాలి, ఏదో చేస్తున్నాడు. ఎన్ని బాధలు కష్టాలు అవసరాలు ఉన్నా ఆరాధించే మనసు కావాలి, దేవునికి ఇచ్చే మనసు కావాలి. హల్లెలూయా. నీ అవసరం తీరిపోయిన, వాగ్దానం వచ్చేసినా ఇంకా నిలిచి ఉండే కృప, ఇంకా సమీపించే కృప. ఆమేన్. మీదటికి ఈ రోజున నీ ఒడిలో కొడుకుంటాడని చెప్పే కూడా ఇంకా నిలిచి ఉన్నాడు అక్కడే. నీ ఆశలు, అవసరాలు, కోరికలు తీరిపోయినా ప్రార్థనలో నిలిచి ఉండే కృప కావాలి. హల్లెలూయా. ప్రార్థనలో నిలిచి ఉండే కృప. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఇంకా సమీపంగా వచ్చే కృప, ప్రాణాలకు తెగించి పోరాడే కృప ప్రభు మనకు అనుగ్రహించాలి. దేవుడితో మాట్లాడుతున్న సమయం ఇది. ఆసక్తి కలిగి ప్రార్థన